జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 5 రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి కె రామునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధించడం వల్లే 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న విషయాలను తల్లిదండ్రులకు తెలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. యాక్చువల్గా మనం శిక్షణ యొక్క ఉద్దేశం ఈ 5 రోజుల్లో మీరు ఏదైతే ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. చెప్పారా? యూజ్ చేస్తామా ఏఐ టెక్నాలజీని పిల్లలు? ఈవెన్ దో ఆ ట్యాబ్స్ ఇచ్చారు, మన దగ్గర ట్యాబ్స్ ఉన్నాయా? ఆ ట్యాబ్ ద్వారా కూడా విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ గురించి కూడా పర్టికులర్ గా చెప్పి, అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇంకా గొప్పగా మన విద్యార్థులను తీర్చిదిద్దే అవసరం ఉందా లేదా? ఫెసిలిటీస్ లోనే చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు. ఒక టీచరు నిన్న ఇంటరాక్షన్ జరిగే క్రమంలో ఆయన ఏమంటాడంటే, ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్రోల్మెంట్ 29 ఉండేనట, పిల్లలు వచ్చేది ఓన్లీ 15-16 మంది ఉంటున్నారు. ఆ తర్వాత క్రమంలో రెగ్యులర్ గా పేరెంట్స్ ని కలవడం, అదేవిధంగా పిల్లల్ని రెగ్యులర్ గా వచ్చే విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల 26 మంది వచ్చారు. దాని తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి 50 మంది పిల్లల్ని ఖచ్చితంగా ఎన్రోల్ చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే గతంలో అదే విధంగా ఉన్నది. ఈ తర్వాత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ టీచర్ తీసుకున్న ఇంట్రెస్టే ఆ విధంగా జరగడం జరిగింది. మీరు కూడా ఇప్పటి వరకు గతాన్ని వదిలేయండి, గతంతో మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో, పిల్లలతో చక్కగా మాట్లాడటం, పిల్లలతో మనం ఎంత దగ్గర అటాచ్మెంట్ గా ఉంటామో పిల్లలు కూడా ఆ విధంగా స్కూల్ కు రెగ్యులర్ గా వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ టీచర్ చేసిన పని ఏంటంటే, ఆ పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడికి బాగా చదువుతావు, నువ్వు చాలా మంచోడివి అని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలు బడికి రావడం, రెగ్యులర్ గా బడికి రావడం స్టార్ట్ చేసింది. మనం మన పిల్లల్ని రెగ్యులర్ గా స్కూల్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్రోల్మెంట్ కూడా పెరగాలంటే మనం బడిబాట ప్రోగ్రామ్ చేస్తే సరిపోతుందా? ప్రతి పేరెంట్స్ లోకల్ ఉన్న నాయకులతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా కన్సల్ట్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సపోర్ట్ లేకుంటే మన పాఠశాలలు అభివృద్ధి దిశగా పోవడం సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ దిశగా ప్రయత్నం జరిగితే తప్పకుండా మన గవర్నమెంట్ స్కూల్స్ లలో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. మనం ఏదైతే ఆశించిన ఫలితాలను కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం 4వ ర్యాంక్ వచ్చినది ఎస్ఎస్సిలో. ఉత్తగానే వచ్చిందా? గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ అంతవరకు హార్డ్ వర్క్ చేశారు. చేసే క్రమంలో రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ రెగ్యులర్ జరిగే కార్యక్రమం కాకుండా మన దగ్గర మనకి ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి సరిగ్గా మ్యాథ్స్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? మ్యాథ్స్ టీచర్ మనకి మన రాఘవులు గారు ఉన్నారు, మ్యాథ్స్ బ్రహ్మాండంగా చెప్పగలరు. రాఘవ్ గారిని ఒక 2 క్లాసులు తీసుకో మ్యాథ్స్ అని మనం ఆ రకంగా ఎంగేజ్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఆ దిశగా ప్రయత్నం జరిగితేనే మనం ఆశించిన ఫలితాలు సాధ్యమవుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు జగిత్యాలలో అటానమస్ డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. అందులో పర్టికులర్ ఏంటంటే, అక్కడ దగ్గర నుండి వచ్చిన డెలిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు ఉండి ఇక్కడ తప్పకుండా ఇక్కడ వచ్చింది సేమ్ అదేవిధంగా కరీంనగర్ లో ఒకటి సేమ్. అంటే విద్య మీద మనకుండే పట్టు, మనం వాళ్లే వస్తారు వాళ్లే చూసుకొని పోతారంటే అది సాధ్యం కాదు. మన ప్రమేయం తప్పకుండా ఆ దిశగా ఉంటే తప్పకుండా మన బడులు అభివృద్ధి చెందుతాయి. నిజంగా చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామో చెప్పలేకపోతున్నాం, ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఈరోజు ఐఎఫ్బి ప్యానల్స్ వచ్చినాయి. ఐఎఫ్బి ప్యానల్స్ అనేది ఒక ప్రాక్టికల్ ల్యాబ్ లాంటిది, అవునా కదా? మనం ఒక పాఠం చెప్పే క్రమంలో తిరుపతి ఎట్లా ఉంటుందంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ గుడి ఫోటో వస్తుంది.
ప్రాక్టికల్ గా చెప్పి చూపించే అంత అంత గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏఐ ల్యాబ్ల ద్వారా పిల్లవాడు రేపు కాంపిటేటివ్ స్పిరిట్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే క్రమంలో అది ఎప్పుడు జరిగేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కోడింగ్ అట్లాంటిది నేర్పిస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రైమరీ సెక్షన్ లోనే ఆ టెక్నాలజీ నేర్పిస్తున్నాం. మనం బయట చెప్తున్నాం అది నేర్పిస్తున్నామని చెప్తలేదు. తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పద్ధతిలో మనం విద్యను బోధించాలి అన్న దాంట్లో నిజంగా కూడా ఎవ్వరు చేయలేని ఓ పనిని టీచర్లు మాత్రమే చేయగలరు. ఇది సందేహం లేదు ఈ విషయం. మరి చేస్తున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సమస్యల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉండే. ఇప్పుడు సార్ చెప్పారు, మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అత్యద్భుతంగా పనిచేస్తున్నది, అది కల్పిస్తున్నది. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలకు విద్యను బోధన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకో పూను స్ట్రెంత్ తగ్గుతున్నది అనే ఒక భావన అట్లా అనిపిస్తుంది. స్ట్రెంత్ తగ్గకుండా చూడవలసినటువంటి బాధ్యత మన టీచర్లుగా మన మీద, నేను కూడా ఇప్పుడు టీచర్నే కాబట్టి మన మీద ఉన్నది. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అది మనము బోధన చేసేటువంటి సందర్భము, మనము చూపించే అంకిత భావం మీద ఉంటుందని తప్పక మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఒక టీచర్ యొక్క బాధ్యత, ఒకప్పుడు నేను విన్నాను, పలు సందర్భంలో చెప్పాను, నేను టీచర్గా బాధ్యతలు ఒక పూర్ టీచర్ టెల్స్. ఒక పూర్ టీచర్ అంటే నేను చెప్తున్నా పోతున్నా నా బాధ్యత అయిపోతున్నాను. అండ్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్, ఏ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. మనము కనుక ఇన్స్పైర్ చేస్తే పిల్లలు మన స్కూళ్ళకి వస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళకి వస్తారు తప్పకుండా. ఒక్కళ్ళని చూసి ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు, అట్లా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది. ఎందుకంటే మీ అందరికన్నా ఏజ్లో పెద్దది కాబట్టి చెప్పేటువంటి హక్కు ఉన్నదన్న విషయంతో నేను మీకు అందరికీ ఈ విషయం చెప్తున్నా. మళ్ళీ మనం నిత్య నూతనంగా ఉండాలి, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలి అనడానికి కఠినమైన ఆనాటి చదువు, మేము చదివిన చదువు పుస్తకాలు చూస్తే 3-4 తరగతులకు చెప్పే పరిస్థితి లేదు మాకు, మేము చదివినప్పటికీ ఇప్పటికీ. అయితే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం డిఓ గారు ఇప్పుడు అన్నారు. మరి అట్లా చేసుకుంటేనే టీచర్ ఒక మేఘం వంటి వాడు. అట్లా ఉప్పు నీటిని, సముద్రంలో ఉప్పు నీటిని గ్రహించి మేఘం ఎట్లయితే మంచి నీటిని కురిపిస్తుందో, మనం దానిలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని మనము జీర్ణం చేసుకొని ఆ కాఠిన్యాన్ని మెత్తగా చేసి విద్యార్థులకు కనుక చెప్పినట్టయితే తప్పకుండా విద్యార్థుల లోపల ఒక విధమైన పరివర్తన జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం వాళ్ళను ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక పుస్తకాలలో ఉన్నదే కాకుండా వాళ్ళు సామాజికంగా కొంత మంచి సత్ప్రవర్తన కలిగి ఉండటానికి కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వింటున్నాం మనము ఈ నార్కోటిక్స్, దానిలో కూడా కొంత మనం వాళ్ళకు దూరం ఉండడానికి ఈ అడోలసెన్స్, ఈ హై స్కూల్ లెవెల్లో అట్లా ఉన్నది కాబట్టి మరి దాని గురించి కూడా మనం సామాజికంగా కొంత పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది.